నమస్తే, వెల్కమ్ టు రాఖీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పల్నాడు జిల్లాలోని అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం. 1% లేబర్ సెస్ తగ్గింపు చెల్లింపులపై అవగాహన కల్పించిన కలెక్టర్ అరుణ్ బాబు. పల్నాడు జిల్లా కేంద్రంలో అమలుకు నోచుకొని ప్లాస్టిక్ నిషేధం. వ్యాపారుల వద్ద అధికారులు మామూళ్లు పుచ్చుకుంటున్నారని ఆరోపణలు. పల్నాడు జిల్లాలో పేటరేగిపోతున్న చోరులు, ప్రజల సొత్తుకు లోపించిన పోలీస్ భద్రత. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాయలసీమలో పర్యటించారు. వృద్ధులు, దివ్యాంగులకు పెన్షన్ సొమ్ము పంపిణీ చేశారు. సంబేపల్లిలో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించారు. రాయచోట్లో ఐటీ ఉద్యోగులతో ముఖాముఖి నిర్వహించారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం మోటుకట్లలో వృద్ధురాలి ఇంటికి వెళ్లి పెన్షన్ నగదు అందించి కుటుంబ యోగక్షేమాలు తెలుసుకున్నారు. అక్కడికక్కడే మరుగుదొడ్డి, ఇల్లు, గ్యాస్ కనెక్షన్ మంజూరు చేసి వృద్ధురాలికి సీఎం పత్రాలు అందజేశారు. ఓకే, ఇంటి జాగా ఇస్తారమ్మా నీకు. ఇంటి జాగా, ఇంటి స్థలం ఇస్తాం. ఇంటి స్థలం ఉంది, ఇస్తున్నారు. ఎంతది 2 సెంట్, 3 సెంట్లు ఇస్తున్నాం. ఇల్లు కూడా శాంక్షన్ చేసాం. ఇల్లు కూడా కట్టిస్తారు. వర్షాకాలం కంటే ముందు నీకు ఇల్లు వస్తుంది. ఇంటి జాగా ఇచ్చాను, ఇల్లు కట్టిస్తారు. ఆ ఇంట్లో నువ్వు ఉండొచ్చు. నీకు సొంత ఇల్లు కట్టిస్తాం. ఓకేనా? గ్యాస్ కనెక్షన్ కూడా ఇస్తున్నారు. 3 సిలిండర్లు ఉచితంగా కూడా ఇస్తాం. గ్యాస్ కూడా ఇస్తారు, తీసుకో. అది కూడా అయిపోతుంది అంటే అటు చూడాలి. అటు టాయిలెట్ కూడా లేదన్నారు. మరుగుదొడ్డి కూడా మరుగుదొడ్డి ఇస్తున్నారు ఈ ఇంటికి. నువ్వు ఒక టైలర్ షాప్ ఉంటుంది. అర్జుడు. ఓకే, నేను గత 18 సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. విజనరీ లీడరు మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే 2001లో మొట్టమొదటిగా ఇంజనీరింగ్ కాలేజ్ వదిలినాడు ఆంధ్రప్రదేశ్లో, మా నాన్న సర్పంచ్గా ఉండే మొట్టగట్లకు ఫస్ట్ బీటెక్ స్టూడెంట్ మన చంద్రబాబు నాయుడు గారు వదిలి ఇంజనీరింగ్ కాలేజ్ చదివిన వ్యక్తి నేను. 2001 నుంచి 2005 పాస్అవుట్. 18-19 సంవత్సరాలు నాకు ఐటీ ఎక్స్పీరియన్స్. స్టిల్ వర్క్ చేస్తూ 2020లో నేను మన మోటకట్లకు విలేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ నాకుండే 15 ఎకరాల వ్యవసాయం చేసుకుంటూ, తల్లిదండ్రులు చూసుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాను. తెలుగుదేశం పార్టీలో ఈరోజు క్రియాశీలక ఒక నాయకునిగా, ఒక సభ్యునిగా ఎదిగి ఒకవైపు రాజకీయాలు చూసుకుంటూ, నా గ్రామం వరకు, మండలం వరకు సేవ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా ఉద్యోగం చేసుకుంటూ. నెలకు 2,50,000 నా జీతం. ఓకే, గుడ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఫస్ట్ మీ ప్రొడక్ట్ లో స్టిల్ వర్కింగ్ అంటే నేను ఒక్కనే ఇక్కడ ఫస్ట్ ప్రొడక్ట్. నేను చంద్రబాబు నాయుడు గారు ఓల్డ్ ప్రోడక్ట్, గుడ్ ప్రోడక్ట్, స్ట్రాంగ్ ప్రోడక్ట్. కేంద్ర బడ్జెట్లో ఏపీకి నిధులు కేటాయింపుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. బీజేపీ సర్కార్కి రాజకీయంగా ఆక్సిజన్ అందిస్తున్నందున గతంలో ఎప్పుడూ లేనంత కేటాయింపులు చేయడం గమనార్హం. పోలవరం ప్రాజెక్టుకు 5,936 కోట్ల రూపాయలు, ప్రాజెక్టు నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంట్గా మరో 12,157 కోట్ల రూపాయలు, విశాఖ స్టీల్ ప్లాంట్కి 3,295 కోట్ల రూపాయలు, విశాఖ పోర్టుకు 730 కోట్ల రూపాయలు, ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి 162 కోట్ల రూపాయలు, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్కి 186 కోట్ల రూపాయలు, లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్కి మద్దతుగా 375 కోట్ల రూపాయలు, రాష్ట్రంలో రోడ్లు, వంతెనల నిర్మాణానికి 240 కోట్ల రూపాయలు, ఏపీ ఇరిగేషన్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ రెండో దశకు 242.50 కోట్ల రూపాయలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలకు అనుకూలమైన బడ్జెట్ని ప్రవేశపెట్టిందని, ముఖ్యంగా ఆదాయ పన్ను 12 లక్షల రూపాయల స్లాబ్ వరకు ఎటువంటి పన్నులు విధించకపోవడం స్వాగతించదగిన విషయమని నర్సరావుపేటకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ మురళీకృష్ణ తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఆయన తన అభిప్రాయాన్ని రాఖీ మీడియాతో పంచుకున్నారు. రాఖీ మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు మురళీకృష్ణ. నేను చార్టెడ్ అకౌంటెంట్గా గత 30 సంవత్సరాలకు నర్సరావుపేటలో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు మన యూనియన్ బడ్జెట్లో మధ్యతరగతి వర్గానికి ఎంతో మేలు జరిగేటట్టుగా
ట్యాక్స్ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా 7 లక్షల వరకు ఇంతకుముందు ట్యాక్స్ లేదు, ఆ లిమిట్ని 12 లక్షల వరకు పెంచడం జరిగింది. ఇది ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళకి, శాలరీ వాళ్ళకి అదనంగా ఇంకొక 75,000 స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుంది కాబట్టి మొత్తం 12,75,000 వరకు శాలరీ ఇన్కమ్ వచ్చేటటువంటి వ్యక్తికి ట్యాక్స్ లేదు. అలాగే టీడీఎస్లు కూడా ఆ లిమిట్స్ని చాలా వరకు రిలాక్స్ చేశారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కి బ్యాంకు డిపాజిట్ మీద వచ్చేటటువంటి వడ్డీ ₹1,00,000 లోపు కనుక ఉంటే ఎటువంటి టీడీఎస్ కట్ చేయక్కర్లేదు. అలాగే రెంట్స్ ఇంతకుముందు సంవత్సరానికి 2,40,000 దాటితే ట్యాక్స్ కట్ చేయాల్సి వచ్చేది, ఇప్పుడు ఆ లిమిట్ని 6 లక్షల వరకు పెంచడం జరిగింది. సో ఇటువంటి మార్పులు, అలాగే ఇంకా టీడీఎస్ టీసీఎస్లో ప్రాసెస్లో కూడా ఇంకా దాన్ని ఈజీ చేయడానికి ఈ బడ్జెట్లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. అవన్నీ మనకి బడ్జెట్ కంప్లీట్ పిక్చర్ వచ్చిన తర్వాత ప్రాక్టికల్గా మనకి అర్థమవుతాయి. అలాగే ఎంఎస్ఎంఈకి ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ మార్చి 2030 వరకు పొడిగించడం జరిగింది. క్యాపిటల్ గెయిన్కి సంబంధించి కూడా మనకి ఈ రెగ్యులర్ ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్స్లో అది రెగ్యులర్గా ఉండదు, అది సపరేట్ రేట్ ఆఫ్ ట్యాక్స్. మనకి తెలిసిన విషయమే అది. 12.5% వరకు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది ఈ మధ్యనే అమెండ్ అయింది. సో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కూడా అంతకుముందే తగ్గించడం జరిగింది. సో ఇటువంటి బెనిఫిట్స్ మనకి ఈ బడ్జెట్కి మనం వెల్కమ్ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారుల సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్లాన్లు మంజూరు చేసే పురపాలక కమిషనర్లు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, రోడ్లు, భవనాలు, విద్యుత్, జలవనరులు, పుడా, ఏపీ ఐఏసీ, పరిశ్రమలు, కార్మిక శాఖ అధికారులకు ఏపీబీఓ, సిడబ్ల్యూడబ్ల్యూ బోర్డుకి 1% లేబర్ సెస్ తగ్గింపు చెల్లింపులపై కలెక్టర్ అరుణ్ బాబు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల 3వ తేదీలోగా 1% తగ్గింపు చెల్లింపు వివరాలు acl.narsaraopeta@gmail.comకి పంపించాలని తెలిపారు. 2024లో జిల్లా టాస్క్ ఫోర్స్ టీం గుర్తించి 8 మంది బాలులు, 14 మంది యుక్త వయసులను బడిలో చేర్పించి సంబంధిత యాజమాన్యంపై తీసుకున్న చర్యలను చర్చించారు. ప్రస్తుతం చేపట్టిన డ్రైవ్పై దిశానిర్దేశం చేశారు. అసంఘటిత రంగ కార్మికులను ఈ శ్రమ పోర్టల్లో నమోదు చేసే అధికారులకు జిల్లా స్థాయి సమన్వయ కమిటీ మీటింగ్ నిర్వహించాలని, శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యాన్ని మార్చి 31 నాటికి ఈ పోర్టల్లో నమోదు చేయాలని కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశించారు. సమావేశంలో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతుల సంఘాలకు అవసరమైన కార్యాలయాలు ఏర్పాటు చేయాలని, వారికి సంబంధించిన సంక్షేమ శాఖల్లో తప్పనిసరిగా కార్యాలయాలు ఉండేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ శ్రీ పి అరుణ్ బాబు తెలిపారు. నర్సరావుపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల ఉన్నతికి జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వారి కోసం ప్రభుత్వాలు కల్పిస్తున్న వారి హక్కులపై అవగాహన కల్పించడమే తమ ఉద్దేశమన్నారు. నర్సరావుపేట ఎస్ఎస్ఎన్ కళాశాల వద్ద బీసీ సంక్షేమ శాఖ భవనంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంఘానికి కార్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ధృవపత్రాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. సమావేశం డిఆర్డీఏ పీడీ బాలునాయక్, ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ రంగారావు, ఎల్డీఎం రాంప్రసాద్, గృహ నిర్మాణ శాఖ అధికారి వేణుగోపాల్, జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. నర్సరావుపేట పట్టణంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు పాల్గొని రోడ్లు ఊడ్చి శుభ్రం చేశారు. 17వ వార్డులోని వరవకట్ట ఎస్ఐసి కార్యాలయ వీధి, ప్రధాన వీధుల్లో ఎమ్మెల్యే ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు. మురుగు కాలువల్లో పూడికను తొలగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవింద్ బాబు మాట్లాడుతూ జిల్లా కేంద్రాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచడమే లక్ష్యంగా 7 నెలల నుంచి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామన్నారు. ప్రజలు కూడా తప్పనిసరిగా పరిసరాల పరిశుభ్రతలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రవాణా శాఖ డాక్టర్ రామలింగారెడ్డి మ్యాక్స్ విజన్ కంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో స్కూల్స్, కళాశాలల బస్సు డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య పరీక్షలు చేశారు. జిల్లా అడిషనల్ ఎస్పీ సంతోష్, రవాణా శాఖ జిల్లా అధికారి సంజీవ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని
అవగాహన సదస్సులో ప్రసంగించారు. ప్రతిరోజు బస్సుల కండిషన్ తనిఖీ చేసుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వారు సూచించారు. అనంతరం రోడ్డు భద్రతకు సంబంధించిన వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. రోడ్ సేఫ్టీలో భాగంగా ముఖ్యంగా మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే రీసెంట్ పాస్ట్లోని మనకి స్కూల్ బస్సెస్ డ్రైవర్స్ నిర్లక్ష్యం వల్ల చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి అసలు ఏంటో కదా ఈ వారోత్సవాలు, ఈ ట్రాఫిక్ రూల్స్ ఏంటో కూడా వాళ్ళకి తెలియవు. మన డ్రైవర్స్ నిర్లక్ష్యం వల్ల వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు మనం రోజు టీవీలోని పేపర్లోని చూస్తూ ఉన్నాం. ఎందుకు ఆ సంఘటనలు జరుగుతున్నాయంటే కేవలం ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఎలాగుండాలి, చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మనం చిన్నపిల్లల ప్రాణాలు కోల్పోతున్నాము. ఆ మిస్టేక్స్ ఎలా అవుతున్నాయి, ఎందుకు అవుతున్నాయి డీటెయిల్గా మనకి వాసు గారు, ఆర్టీఓ గారు చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏమంటే, మనం ఇంట్లో ఎంతైతే జాగ్రత్తగా మన పిల్లల్ని పెంచుతామో, మన బస్సులో ఎక్కిన పిల్లలు అంటే మన స్కూల్ బస్సులో ఎక్కించుకున్న పిల్లల్ని కూడా అంతే జాగ్రత్తగా మనము గమ్యస్థానాలకు చేర్చాలి. అది మన డ్రైవర్స్కి ఉండాల్సిన ప్రథమ కర్తవ్యం, లక్షణం ఫస్ట్. ఈరోజు ఎస్ఎస్ఎన్ కాలేజీలో నర్సరావుపేట ఆఫీస్ పరిధిలో ఉన్న స్కూల్ బస్సు డ్రైవర్లందరికీ కూడా ఇక్కడ మెడికల్ చెకప్ మరియు వాళ్ళకి ఒక రిఫ్రెషర్ ట్రైనింగ్ లాంటిది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రిఫ్రెషర్ ట్రైనింగ్లో వీడు ఎన్జిఓ చైర్మన్ వాసు గారు ప్రత్యేకమైన వీడియో ప్రజెంటేషన్స్ అవన్నీ ఇచ్చారు. ఈ హెల్త్ చెకప్ అంతా కూడా రామలింగారెడ్డి గారు హాస్పిటల్ వాళ్ళు చేశారు. దీనిలో సుమారు 250 మంది డ్రైవర్స్ యాక్టివ్గా పాల్గొన్నారు. వారందరికీ కూడా డిఫెన్సివ్ డ్రైవింగ్ మీద టిప్స్ చెప్పడం జరిగింది. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సారావుపేట పట్టణంలో ప్లాస్టిక్ నిషేధం కేవలం మాటలకే పరిమితమైంది. 75 మైక్రాన్ల లోపు మందమున్న పాలిథిన్ కవర్లు, 50 మైక్రాన్ల మందం కలిగిన ప్లాస్టిక్ సీట్లు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ కప్పులతో పాటు తదితర 18 రకాల ప్లాస్టిక్ వస్తువులను కేంద్ర ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చింది. ఆ మేరకు నర్సారావుపేట పట్టణంలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నిషేధాన్ని అమలు చేస్తున్నామంటూ పురపాలక శాఖ అధికారులు చేసిన ప్రకటన ఎక్కడా కూడా అమలు కావటం లేదు. హోటల్స్, కిరాణా, కూరగాయలు, పండ్లు దుకాణాలు, మాంసం షాపుల్లో ప్లాస్టిక్ లగేజ్ కవర్లు వినియోగం విచ్చలవిడిగానే సాగుతోంది. ప్రజా ఆరోగ్యానికి హానిగా భావించే ప్రభుత్వం వీటిని నిషేధించినా కొందరు వ్యాపారులు పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద మొత్తంలో దిగుమతి చేస్తున్నారు. వీటిని కట్టడి చేయాల్సిన పురపాలక శాఖ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వ్యాపారుల వద్ద మామూళ్లు పుచ్చుకొని సరిపెడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుని ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరి అన్ని షాపుల్లో కూడా రైడింగ్ జరుగుతుంది. ఏదైతే మరి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఉన్నాయో ఆ నామ్స్ ప్రకారం అయితే ఓకే, కానీ అదర్వైజ్ ఆ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ అన్నీ కూడా నిరోధించడం జరుగుతుంది. ఆ షాపుల మీద రైడ్ చేసి పెనాల్టీస్ కూడా, భారీ ఎత్తున పెనాల్టీస్ కూడా ఇంపోజ్ చేస్తాం. ఇవన్నీ పర్యావరణం కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి వీరందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. మండల కేంద్రమైన క్రోసూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీనిపై భక్తులు, గ్రామస్తులు ఆగ్రహం చెందారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించాలని, పోలీస్ పర్యవేక్షణ లోపంతోనే ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుల్ని అరెస్టు చేసి శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లాలో చోరులు పెట్టరేగిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా దొంగలు హల్చల్ చేస్తున్నారు. వరుసగా చోటు చేసుకుంటున్న దొంగతనాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తమ సొత్తు, నగదుకు రక్షణ కరువైందని ఆవేదనకు లోనవుతున్నారు. 2 రోజుల క్రితం నర్సారావుపేట ఆర్టీసీ బస్టాండ్లో బస్సెక్కుతున్న మహిళా ప్రయాణికురాలి బ్యాగ్ కత్తిరించి 2 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, కొంత నగదును అపహరించారు. చిలకలూరిపేట రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద కారు అద్దం పగలగొట్టి 86,000 రూపాయలు దొంగిలించారు. నెల రోజుల క్రితం నాదెండ్ల మండలం గణపవరంలోని ఓ నివాస గృహంలో భారీ మొత్తంలోనే చోరీకి పాల్పడ్డారు.
తాజాగా నర్సరావుపేట నడిబొడ్డున ఓ వృద్ధురాలి మెడలో చోరుడు బంగారు గొలుసును లాగేసుకుని వెళ్లటం సంచలనంగా మారింది. ఈ వ్యవహారం సీసీ కెమెరాలో రికార్డు కావడంతో ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. స్థానిక గడియారం స్తంభం సెంటర్లోని ఓ నివాస గృహం వద్దకు ద్విచక్ర వాహనంపై వచ్చి ఆగింది. ఇద్దరిలో ఒక యువకుడు తన ఇంట్లోకి వెళుతున్న వృద్ధురాలితో మాటలు కలిపి ఏదో విచారిస్తున్నట్టుగా నటించాడు. ఒక్కసారిగా ఆమె మెడలోని బంగారు గొలుసును లాగేసుకున్నాడు. అప్పటికే సిద్ధంగా ఉన్న ద్విచక్ర వాహనంపై వేగంగా పరారయ్యాడు. ఇదంతా క్షణాల వ్యవధిలో జరిగిపోయింది. ఇలా మెరుపు వేగంతో వరుస చోరీలు జరుగుతున్నా పోలీసు యంత్రాంగం పట్టించుకోవటం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. చోరుల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని, నిఘా వ్యవస్థను పటిష్టపరిచి దొంగతనాలను పూర్తిగా అరికట్టాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం అన్నవరం శివారుల్లో క్షుద్ర పూజల కలకలం చెలరేగింది. అన్నవరం నుంచి సంత గుడిపాడు వైపు పొలాలకు వెళ్లే మార్గంలోని రావి చెట్టు కింద అనుమానాస్పద రీతిలో క్షుద్ర పూజల ఆనవాళ్లను స్థానికులు కనుగొన్నారు. మనిషి ఆకృతిలో ముగ్గు వేసి అందులో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు ఉంచారు. ఈ దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అన్నవరం, సంత గుడిపాడు గ్రామాల ప్రజలు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని గ్రామీణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పల్నాడు జిల్లాలోని అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం. 1% లేబర్ సెస్ తగ్గింపు, చెల్లింపులపై అవగాహన కల్పించిన కలెక్టర్ అరుణ్ బాబు. పల్నాడు జిల్లా కేంద్రంలో అమలుకు నోచుకొని ప్లాస్టిక్ నిషేధం, వ్యాపారుల వద్ద అధికారులు మామూళ్లు పుచ్చుకుంటున్నారని ఆరోపణలు. పల్నాడు జిల్లాలో పేటరేగిపోతున్న చోరులు, ప్రజల సొత్తుకు లోపించిన పోలీస్ భద్రత. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ రాఖీ న్యూస్.